హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఎలా మారాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఖచ్చితంగా ఫాలో అయ్యేటి ఓన్లీ 3 రూల్స్. ఓకే, ఈ 3 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నా కాబట్టి నేను ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారాను. ఓకే, ప్రాఫిటబుల్ ట్రేడర్ అంటే ఏంటిది? సో మంత్లీ ఖచ్చితంగా నా పిఎల్ చెక్ చేసుకుంటే, సో నా స్ట్రాటజీ యూజ్ చేస్తే ప్రాఫిటబుల్గా మనం కంపల్సరీ మారచ్చు. ఏంటి అవి 3 రూల్స్, కంపల్సరీ ఫాలో కావాల్సిన 3 రూల్స్. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటిదంటే, ఒకటే, ఈ రూల్ కంపల్సరీ మనకి మార్కెట్లో యూజ్ అవుతుంది. ఏంటిది? ఫస్ట్ రూల్ ఏంటిదంటే, ఇక్కడ చూడండి, మార్కెట్ ఓకే అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, సో మార్కెట్ అనేది ఏంటిదండి? అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం కంపల్సరీ ఏం చేయాలి? బయింగ్ మాత్రమే చేయాలి. ఓకే, సో ఇది ఒక్కటి రూల్ కంపల్సరీ మనకు తెలుసు. ఏంటిదంటే, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంపల్సరీ బయింగ్ కోసమే చూడాలి. ఓకే, సో ఫస్ట్లో నేను ఏం చేసేదంటే, ఈ స్ట్రాటజీ యూజ్ చేయకముందు, ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది పైన పోతుంది కదండి. సో మార్కెట్ అనేది పైన పోతుంది. ఏం చేస్తున్నా అంటే, స్టాప్ లెవెల్లో బై చేసింది. ఓకే, ఈ లెవెల్లో ఏంటిదంటే మనం బయింగ్ కోసం, ఎందుకు ఈ మార్కెట్ అంతా పోయిన తర్వాత టాప్ లెవెల్లో బయింగ్ చేసింది. ఓకే, సో ఈ టాప్ లెవెల్లో బయింగ్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ వెయిట్ మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ సెల్లింగ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, సో సెల్లింగ్ చేద్దామని ఆలోచించడం ఏమవుతుందంటే, సో ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ అనేది కిందికి పడింది కదండి. సో ఇది బ్రేక్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఓకే, సెల్లింగ్ కోసం పోతుంది అని చెప్పేసి మనం సెల్ చేస్తాం. కానీ ఒకటే ఏంటిదంటే, ఎప్పుడు కానీ మొత్తం కింద సెల్ చేయొద్దు, ఎప్పుడు కానీ మొత్తం పైన మనం బై చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ ఏంటిది? అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, బట్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రిట్రెస్మెంట్లో మనం బయింగ్ కోసం ట్రై చేయాలి. ఓకే, అంటే ఏంటిది? ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదేంటిది? నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. మార్కెట్ ఏమైందండి? కంటిన్యూస్గా పోయింది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏంటిదంటే, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి పైన పోయింది కదా, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ నేను బయింగ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఆల్రెడీ మార్కెట్ పైన పోయింది కాబట్టి ఈ రీజన్లో మనము మంచిగా బై చేయొచ్చు. ఇంకా పైన పోయింది, కానీ నేను ఈ రీజన్లో బై చేయలేదు. ఎందుకు? మనం బై చేసిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో అందుకని నా స్ట్రాటజీ ఏంటిదంటే, హయ్యర్ లెవెల్లో ఎప్పుడు కానీ మనం బయింగ్ చేయకూడదు. మరి బయింగ్ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైన పోయింది. ఓకే, ఒక రిట్రెస్మెంట్ కోసం మనం యూజ్ చేయాలి. ఓకే, సో వెయిట్ చేయాలి. ఏంటిది? ఒక రిట్రెస్మెంట్ వస్తే ఈ లెవెల్లో మనం బయింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు అట్లా ఒకసారి ఆలోచిద్దాం, ఎన్ని దగ్గరలలో మనకి ఈ ఆపర్చునిటీ అనేది దొరికిందని చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటిది? ఇక్కడ కూడా మార్కెట్ అనేది పైన పోయింది. ఓకే, సో ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. ఇక్కడ కూడా నేను ట్రై చేశాను. ఏంటిది? ఈ లెవెల్ చూడండి. జాగ్రత్త, 5 మినిట్స్ క్యాండిల్లో నేను మీకు చూపిస్తాను. 5 మినిట్స్ క్యాండిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఏమైందండి? ఇక్కడ మార్కెట్ అనేది ఈ సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ దగ్గర నేను మార్కెట్ దగ్గర అసలు ఏంటిది? బై చేయలేదు. ఓకే, సో ఎక్కడ మరి బై చేశాను? అంటే, సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఏమైంది? కింది పడింది. ఓకే, సో ఈ లెవెల్లో మళ్ళీ ఏమైంది? రిట్రెస్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ దగ్గర నేను బయింగ్ ఆపర్చునిటీ కోసం వెతికాను. అర్థమవుతుందా? సో మార్కెట్ ఒకటే, ఏంటిది రూల్? పైనకు పోతుంది అంటే కంపల్సరీ ఈ టాప్ లెవెల్లో ఎప్పుడు కానీ మనం బయింగ్ కోసం చూడొద్దు. పైనకు పోయిన తర్వాత రిట్రెస్మెంట్లో మనం బయింగ్ కోసం అప్పుడు చూడాలి. ఓకే, కంపల్సరీ రిట్రెస్మెంట్ కావాలి. సో ఈ క్యాండిల్ పైన రిట్రెస్ అయింది. ఓకే, ఈ లెవెల్లో మనం బయింగ్ చేస్తే రైట్, దట్ ఈస్ ది కరెక్ట్ ప్లేస్. ఓకే, సో ఏంటిది? టాప్ లెవెల్లో బయింగ్ చేయవద్దు, అలానే డౌన్ లెవెల్లో సెల్లింగ్ చేయకూడదు. ఇది ఒకటి ఫస్ట్ రూల్ నేను ఫాలో అయింది. రైట్, దిస్ ఇస్ ది ఫస్ట్ రూల్ ఐఎమ్ ఫాలోయింగ్. నెక్స్ట్ ఏంటిది? సెకండ్ రూల్. ఏంటి సెకండ్ రూల్ అంటే, ఓన్లీ 1:2 ఆర్ 1:3 మన స్టాప్ లాస్ అనేది, ప్రాఫిట్ అనేది ఉండాలి. 1:2, 1:3 అంటే ఏంటిది? నేను మాక్సిమం ఎన్ని పాయింట్స్ పెడతానంటే, నా ఎస్ఎల్ వచ్చేసి ఖచ్చితంగా 10 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ మన ఆప్షన్ ప్రీమియంలో ఎస్ఎల్ అనేది నేను ప్లే చేస్తాను. ఓకే, సో 10 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ అంటే మన టార్గెట్ ఎంత ఉండాలి? కంపల్సరీ జస్ట్ 10 పాయింట్స్ అంటే 20 పాయింట్స్ నుండి 30 పాయింట్స్ కంపల్సరీ ఇది ఉండాలి. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఎన్ని పాయింట్స్ కనిపిస్తుంది? సపోజ్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, సో ప్రాఫిట్ మనకి ఎన్ని పాయింట్స్ కనిపిస్తుంది అంటే 10 పాయింట్స్ కనిపిస్తుంది. నేను 10 పాయింట్స్ కనిపిస్తే నా టార్గెట్ ఇది కాదు. ఎంత? 10 పాయింట్స్ నేను ఎస్ఎల్ ప్లే చేశాను కదా. సో 10 పాయింట్స్ ఎస్ఎల్ అంటే కంపల్సరీ ప్రాఫిట్ ఎంత ఉండాలి? కంపల్సరీ 20 పాయింట్స్ నుంచి 30 పాయింట్స్. సో దీన్ని ఏమంటామంటే 1:2 రేషియో ఆర్ 1:3 రేషియో. ఓకే, సో కంపల్సరీ ఏముండాలి? మనం ఫాలో అవ్వాల్సిన నెక్స్ట్ రూల్ 1:2 రేషియో ఆర్ 1:3 రేషియో. ఆప్షన్ ప్రీమియంలో, ఆప్షన్ బయింగ్లో కంపల్సరీ ఈ రూల్ అనేది ఫాలో కావాలి. సెకండ్ రూల్ ఏంటిది? రిస్క్ రివార్డ్ అంటే అది ఏమంటాం? ఆర్ఆర్ రేషియో. ఆర్ఆర్ రేషియో అంటే రిస్క్ రివార్డ్. రిస్క్ ఎంత? 10 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్. ఓకే, రివార్డ్ ఎంత? 20 పాయింట్స్ నుంచి 30 పాయింట్స్. ఓకే, సో ఇది ఎందుకు ఫాలో కావాలంటే, మీరు ఒకవేళ మీ స్ట్రాటజీలో, ఓకే, సో సపోజ్ మీరు తీసుకున్న స్ట్రాటజీలో ఒక్క నిమిషం, మీరు తీసుకున్న స్ట్రాటజీలో 5 టైమ్స్ ఏమైంది? ప్రాఫిట్ వచ్చింది, 5 టైమ్స్ లాస్ వచ్చింది. ఓకేనా, సో 5 టైమ్స్ లాస్ వచ్చింది అంటే 5 టైమ్స్ లాస్ అంటే 5 × 10. ఓకేనా, సో 5 × 10 ఎన్ని పాయింట్స్ అండి లాస్? సో 50 పాయింట్స్ లాస్. ఓకే, అర్థమవుతుందని చెప్పేది. ఒకసారి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏంటిదంటే 5 టైమ్స్ లాస్ వచ్చింది 10 ట్రేడ్స్కి నేను చెప్తున్నాను. 5 × 10 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి?
50 పాయింట్స్ లాస్. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత, ఒకవేళ 5 టైమ్స్ ప్రాఫిట్ అయింది అనుకోండి, 5 ఇంటూ 20 పాయింట్స్ అప్పుడు ఎంత, 100 పాయింట్స్ ప్రాఫిట్. ఓకేనా, సో 100 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ ఓరియండి, 50 పాయింట్స్ లాస్ అయినా ఇంకో 50 పాయింట్స్ మిగుతాయి కదా, సో 50 పాయింట్స్ మనకి ప్రాఫిట్లో ఉంటాం. కంపల్సరీ ఏం మేనేజ్ చేస్తే 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే, సో కంపల్సరీ 50 పాయింట్స్ పోయినా ఇంకో 50 పాయింట్స్ మిగుతాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటిది మీరు 1:2 రేషియో మెయింటైన్ చేస్తేనే 5 టైమ్స్ పోతే ఏంటిది మీకు 50 పాయింట్స్ మనకి దొరుకుతున్నాయి. అట్లా కాదు 1:3 ఉన్నది అనుకోండి, ఒకవేళ 1:3 రేషియో ఉందనుకోండి, మీరు 50 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చినా కానీ అప్పుడు 150 పాయింట్స్ మనకి ఏంటిది ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ ఎన్ని పాయింట్స్, 150 పాయింట్స్. 150 పాయింట్స్ ప్రాఫిట్ అంటే దీంట్లో నుండి మీరు 50 పాయింట్స్ తీసుకోండి అంటే 100 పాయింట్స్ కంపల్సరీ మనకి ఏంటిది ప్రాఫిట్ ఉన్నట్టే కదా. సో ఎప్పుడు మనకి రిస్క్ రివార్డ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయాలి కంపల్సరీ. మీరు 1:1 పెట్టుకున్నారనుకోండి, 1:1 పెట్టుకుంటే ఏంటిది మినిమం 7 నుంచి 8 ట్రేడ్స్ కంపల్సరీ ప్రాఫిటే ఉండాలి. మరి మీ స్ట్రాటజీ ప్రకారం కంపల్సరీ 7 నుంచి 8 ట్రేడ్స్, 10 ట్రేడ్స్ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ నేను మాట్లాడుతున్నాను. 7 నుంచి 8 ట్రేడ్స్ మరి ప్రాఫిట్ ఉంటారా, మీరు ఒకసారి మీ స్ట్రాటజీ ప్రకారం ఆలోచించుకోండి. నా స్ట్రాటజీ ప్రకారం అంటే ఏంటిది, కంపల్సరీ రిస్క్ రివార్డ్ 1:2 ఆర్ కంపల్సరీ 1:3 రిస్క్ రివార్డ్ ఉంటే మీరు కంపల్సరీ ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ది థంబ్ రూల్. వాట్ ఈస్ ద థంబ్ రూల్, 1:2 ఆర్ 1:3 రిస్క్ రివార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్, కంపల్సరీ థర్డ్ రూల్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద థర్డ్ రూల్ మీన్స్ యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ వన్ సెటప్. ఓకేనా, ఏముండాలి కంపల్సరీ మీ సెటప్ ఏంటిదో ఒకటే సెటప్ ఉండాలి. ఓకే, సో ఏంటిది ఒకటే సెటప్ అంటే నేను పుల్ బ్యాక్ సెటప్ ఉంటుంది. ఓకేనా, నాది ఏంటిది బ్రేక్అవుట్ ఓకే సెటప్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏంటిది బ్రేక్అవుట్లో పుల్ బ్యాక్ అంటే ఏంటిది, సపోజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, నేను తీసుకునే ట్రేడ్స్ ఎట్లుంటాయో జస్ట్ ఒకటి మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో మార్కెట్ అనేది ఏమైంది ఇక్కడ పైన పోయింది. ఓకే, సో ఈ లెవెల్లోనే తీసుకుంటున్నా, లేదు కంపల్సరీ తీసుకోను. అప్పుడు ఏంటిది కింది లెవెల్లో తీసుకోనికి ట్రై చేస్తాను. ఓకే, ఈ లెవెల్లో, సో ఈ లెవెల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడే తీసుకోను. ఎందుకు తీసుకున్నంటే, సో ఇక్కడ నుంచి ఒకవేళ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికి కన్ఫర్మేషన్ ఏంటిదంటే, సో ఇక్కడ నుంచి వెయిట్ చేస్తా, ఈ 2 క్యాండిల్స్ వెయిట్ చేస్తా. ఓకే, నేను ఏం చెప్పిన ఇంతకుముందు కూడా ఈ క్యాండిల్ పైన ట్రేడ్ తీసుకున్నా అని చెప్పిన. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చి, సో ఇక్కడ ఏంటిది పైన పోయి ట్రాప్ చేసింది, మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేసి పైనకి వెళ్ళింది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేట్ కిందికి వస్తాయి. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను, నిన్న తీసుకున్న ట్రేడ్ కూడా మనకి లాస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఏంటిది ఇది. ఓకే, సో నేను ఇక్కడ కూడా ఏంటిదంటే మార్కెట్ చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడ తీసుకోలే ట్రేడ్. ఓకే, ఇక్కడ తీసుకోకుండా ఏం చేశానంటే, సో ఏంటిది ఇక్కడ అందరూ ఏం ఆలోచించారంటే మార్కెట్ అనేది టాప్ నుంచి కింది పడుతుంది కాబట్టి కింది పడుతుందని ఆలోచించారు. నేను మాత్రం ఏంటిది మార్కెట్ బుల్ మూవ్మెంట్లో ఉంది, సో ఇక్కడ నుంచి కంపల్సరీ బయింగ్ సైడ్ ఆలోచిస్తాను, బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం ట్రై చేస్తాను. ఇక్కడ తీసుకున్నా లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏంటిదంటే ఈ క్యాండిల్ ఫామ్ అయింది, కిందికి వచ్చింది, మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ చిన్న 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ సెల్లర్స్ కొంచెం ట్రై చేశారు, కాకపోతే కిందికి పడిందా పడలేదు. సో ఇక్కడ నుంచి ఈ క్యాండిల్కి మళ్ళీ నేను ఎంట్రీ ఇచ్చాను. ఈ క్యాండిల్ దగ్గర నేను ఎస్ఎల్ అనేది తీసుకున్నాను నేను. ఓకే, సారీ ఎస్ఎల్ కాదు, టార్గెట్ అనేది తీసుకున్నాను. సో ఇట్లా మనము ఏంటిది ఒకటే స్ట్రాటజీ ఫాలో కావాలి. ఏంటిది మీ స్ట్రాటజీ, నా స్ట్రాటజీ మాత్రం ఇంతే. ఏంటిది నా స్ట్రాటజీ అంటే, సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, పుల్ బ్యాక్ నుంచి పైనకు పోయింది, ఈ రేంజ్లో నేను ట్రేడ్ తీసుకుంటాను కంపల్సరీ. ఒక పుల్ బ్యాక్ రావాలి, మళ్ళీ పైనకు పోతే ఈ రేంజ్లో నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇది నా సెటప్. సో అట్లా ఓన్లీ ఏంటిది ఫస్ట్ రూల్ కంపల్సరీ టాప్ లెవెల్లో బయింగ్ చేయకూడదు, లో లెవెల్లో బయింగ్ చేయాలి, హై లెవెల్లో సెల్ చేయాలి. సెకండ్ సెటప్ ఏంటిది, రిస్క్ రివార్డ్ కంపల్సరీ వీ హ్యావ్ టు ఫాలో రిస్క్ రివార్డ్. థర్డ్ వన్ ఏంటిది, కంపల్సరీ వాట్ చేయాలి, ఓన్లీ వన్ సెటప్ యూ హ్యావ్ టు ఫాలో. దిస్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ దీస్ 3 రూల్స్ కంపల్సరీ మీరు 100% ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.